ఉమ్. 2019లో అనుకుంటా, ఉమ్. 18, 19, 20, 19, 20లో ఉమ్. రిలీజ్ అయినటువంటి దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఉమ్. వాళ్ళ ఆవిడ 5వ స్థానంలో ఉంది. ఉహు. ఓకే. 5ో 7ో ఉంది. ఉహు. భువనేశ్వర్ గారు 11వ స్థానంలో ఉన్నారు. ఓకే. ఉమ్. అంటే ఈమె కంటే ఆవిడ రిచ్ అప్పటికే. అది అవును. వాళ్ళ కుటుంబము ఇక్కడగా చేసే బిజినెస్ ఉమ్. ప్రపంచంలో నలుమూలలా కూడా కాంట్రాక్టులు చేస్తారు. వాళ్ళు రోడ్లు వేయడాలు, బిల్డింగులు కట్టడాలు, ఉహు. వ్యాపారాలు అపార్ట్మెంట్లు కట్టడాలు కానీ అదే. ఉమ్. గవర్నమెంట్ల కాంట్రాక్టులు తీసుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. ఓకే. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో హైవేలు చాలా వేశారు వాళ్ళు. ఉమ్. వాళ్ళది అది బిజినెస్. ఉమ్. వాళ్ళకి ఎర్రచందనంలో ఏమొచ్చేస్తుంది నాకు అర్థం కాల. ఓ 1000 మందిని పట్టుకుని ఇక్కడ పెట్టి కొంత ఇదంతా తవ్వేసి. నాకు అందులో నవ్వొచ్చింది ఏంటంటే, ఎర్రచందనం దొంగలు 140 కోట్ల రూపాయలు ఒకటి, 100 కోట్లు ఒకటి అవును. కర్ణాటకలో పట్టుకున్నారు. అదే ఉంటే మనకి ఇక్కడ అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనకు వచ్చేది అని చెప్పారు. ఉమ్. నాకు అంటే ఆయన సాధారణంగా ఏదో మంచి ఉద్వేగంతో మాట్లాడుతూ ఉంటాడు కానీ, అది పట్టుకున్నటువంటి ఉమ్. ఇక్కడ అయ్యే దొంగలు ఇవాళ కూడా ఉంటాయి అడవిలో. ఉమ్. అటవీ శాఖను తీసుకెళ్ళి అమ్మమనండి, తీసుకెళ్ళి బొక్కలో దోస్తారు. అవును. అటవీ శాఖ అమ్మడానికి హక్కు లేదు. ఉమ్. పోలీసులు పట్టుకుంటే పట్టుబడ్డ వాటిని వేలం వేయడానికే ఉంది హక్కు. ఉమ్. అటవీ శాఖ వాళ్ళు పట్టుకుంటే ఉమ్. పట్టుకున్న దొంగలు వేలం వేస్తే డబ్బులు వస్తాయి కానీ ఉన్న వాటికి వేయడానికి లేదు.